ములక్కాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు, మెంతులు ఇవన్నీ పక్కన పెట్టుకుందాం. కడాయిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుందాం. తరువాత టమాటా ముక్కలని వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత చిటికెడ పసుపు, 3 చెంచాల ఉప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. అది ఫ్రై అవుతూ ఉంటుంది. మనం మన కడాయికి మూత పెట్టేసుకుందాం. పెట్టేసుకుని తీసిన తర్వాత ఇలా మగ్గిన తర్వాత ములక్కాయ ముక్కలను వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని మనకి తగినంత కూరలోకి వాటర్ పోసుకుందాం. మూత తీసిన తర్వాత మనకి అది వేగిందో లేదో చూసుకుని కొత్తిమీర వేసుకుందాం. అంతే, కూర రెడీ అయిపోయింది. ఈ కూర కానీ మీకు నచ్చితే ట్రై చేసి కామెంట్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా కొట్టండి. బాయ్.